రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవుండదు, డబ్బులకు కొదవుండదు. అలాగే ఉంది హుజూరాబాద్లో పరిస్థితి. ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగనుండడంతో జనం సమస్యలు చకచకా పరిష్కారమైపోతున్నాయట. ఈటెల రాజేందర్ని ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్న టీఆర్ఎస్ సర్కార్ ఒకవైపు పక్క పార్టీల నుంచి వలసలు ప్రోత్సహిస్తూనే మరోవైపు పెండింగ్ సమస్యల పరిష్కారానికి పావులు కదిపేస్తుందట. దీంతో హుజూరాబాద్ వాసులు ఇంతకాలం మేం గుర్తుకు రాలేదా అని తెగ ఇదైపోతున్నారట. హుజూరాబాద్ బైపోల్స్ కు ఇంకా నోటిఫికేషన్ వెలువడలేదు. ఎన్నికల హడావిడి మాత్రం మొదలైపోయింది. అక్కడ 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తిరుగులేని నాయకుడిగా ఎదిగిన ఈటెల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతూ అందరికంటే ముందున్నారు. ఈటెల విజయాన్ని కాంక్షిస్తూ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండల కేంద్రంలో ఆయన సతీమణి ఈటెల జమున కూడా ప్రచారాన్ని స్పీడప్ చేస్తున్నారు. ఇంటింటి ప్రచారంలో ముస్లిం మహిళలు కార్యకర్తలతో కలిసి పాల్గొంటున్నారు. ఈటెల చేసిన అభివృద్ధిని వివరిస్తూ బీజేపీకి ఓటు వేసి 1,00,000 మెజారిటీతో తన భర్తను గెలిపించాలని కోరుతున్నారు. ఎక్కడికక్కడ మహిళలు జమునకు బొట్టు పెట్టి శాలువాలతో పూలమాలలతో స్వాగతం పలుకుతుండడం గమనార్హం. మరోవైపు ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేకపోయిన టీఆర్ఎస్ కూడా నియోజకవర్గంలో హడావుడి మొదలుపెట్టింది. ఇప్పటి నుంచే తాయిలాలు ఎరవేయడం మొదలుపెట్టింది. మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను ఎలాగైనా హుజూరాబాద్లో ఓడించాలనే లక్ష్యంతో గులాబీ పార్టీ చేయని ప్రయత్నం లేదంట. ఇప్పటికీ ఈటెలతో ఉండే కొంతమంది నాయకులను తమదైన శైలిలో గుంజుకుంటూ కౌశిక్ రెడ్డి వంటి విపక్ష నేతలను సైతం తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలకు తమ అధికార బలంతో పరిష్కారం చూపిస్తోంది. అది కూడా హుజూరాబాద్ వారికే చేయడం చూస్తూ ఉంటే హుజూరాబాద్లో ఈటెలను ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని అర్థమవుతోంది. రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో కొత్త పెన్షన్లు, ఆసరా పింఛన్లు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. 57 సంవత్సరాలు నిండిన వారికి కూడా పెన్షన్ ఇస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి కాలేదు. గతంలో పరిశీలన చేసిన ఆమోదం పొందిన దరఖాస్తులను కూడా రాష్ట్ర స్థాయిలో పెండింగ్లో పెట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంపైనే వరాల జల్లు కురిపిస్తోంది. కేవలం ఆ ఒక్క సెగ్మెంట్లోనే కొత్తగా పింఛన్లు మంజూరు చేయించింది. 2018 సంవత్సరం తర్వాత కొత్త సర్కార్ పింఛన్ల ఊసేలేదు. కానీ ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గ మండల కేంద్రాలలో ఒకేసారి 11,000 కొత్త పింఛన్లు మంజూరు చేయించింది. ఆ మంజూరు అయినటువంటి లబ్ధిదారుల జాబితాలను స్థానిక సర్పంచ్లకు, అధికారులకు అందజేశారు. ఈ జాబితాలో పేరు వచ్చిన వారంతా ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త పింఛన్లు తీసుకోనున్నారు. ఇలా పింఛన్లు కాకుండా ప్రస్తుతం హుజూరాబాద్ ప్రజలకు ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా వేగంగా జరిగిపోతున్నాయి. మరి ఈ విధమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా లేకపోవడంతో హుజూరాబాద్కి మాత్రమే అన్ని పింఛన్లు ఇస్తారా, మిగతా నియోజకవర్గాల్లో అర్హులే లేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈటెలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర సర్కార్ ఇలా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అదలా ఉంటే మరోవైపు ఈటెల రాజేందర్ ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పికొడుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా ఓటర్ల నాడి ఏ వైపు ఉండబోతుందో ఎన్నికల తర్వాతే తెలిసేది. ఇన్సైడర్ ట్రేడింగ్ వైసీపీ నాయకుల పుణ్యమా అని అతి సామాన్య నోట్లో కూడా నానుతున్న పదం. అమరావతిని రాజధానిగా టీడీపీ సర్కార్ ప్రకటించినప్పటి నుంచి
అప్పటి ప్రతిపక్ష నేతలు ఇన్సైడర్ ట్రేడింగ్తో అక్రమాలు జరిగాయంటూ తెగ ఓదరగొట్టడం మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ వారు రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని ఆరోపిస్తూ వచ్చారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ తతంగం సిఐడి విచారణకు ఆదేశించి పలువురిపై కేసులు కూడా పెట్టింది. దానికి సంబంధించి న్యాయస్థానాల్లో జగన్ సర్కార్కి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని హైకోర్టు తేల్చితే సుప్రీంకోర్టు దాన్ని సమర్థించింది. మరి ఇప్పుడు అధికార పక్షం ఏం చేయబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని మొదటి నుంచి ఆరోపిస్తోంది. అమరావతి రాజధాని అని ముందే నిర్ణయించుకున్నారని, బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేయించారని వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో తాను సొంతంగా లాభపడేందుకు, బాగుపడేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రైతుల దగ్గర నుంచి బినామీలతో తక్కువ ధరకు కొనుగోలు చేయించి అక్కడే రాజధాని పెట్టాలని ముందే నిర్ణయించారని వైసీపీ ప్రధాన ఆరోపణ. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి ఈ తరహా ఆరోపణలు చేస్తున్న వైసీపీ అధికారంలోకి వచ్చాక మరింత దూకుడు పెంచింది. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి తక్కువ ధరకు భూములు కొన్నారని, భూముల ధరలు పడిపోతాయనే భయంతోనే అమరావతి రైతుల ముసుగులో ఉద్యమం చేయిస్తున్నారని విరుచుకుపడింది కూడా. అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఆ క్రమంలో సీఎం జగన్ 3 రాజధానుల ప్రకటన ఏపీ రాజకీయాలను రచ్చరచ్చ చేసింది. అమరావతిలో రాజధాని పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు 4070 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని వైసీపీ ఆరోపిస్తుంటే, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతుంది టీడీపీ కాదని, వైసీపీ నేతలే ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టారు. రాజధానుల ప్రకటనతో అటు వైజాగ్లోనూ ఇటు కర్నూలులోనూ భూముల ధరలు పెరిగాయి. దాంతో ఇప్పటికే విశాఖ చుట్టుపక్కల వైసీపీ నేతలు 6000 ఎకరాల భూములు కొనుగోలు చేశారని, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడుతుంది వైసీపీనే అని టీడీపీ నేతలు విమర్శించడం మొదలుపెట్టారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాజధానిలో ఆందోళన చేస్తున్న రైతులు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటనతో అమరావతిలో భూముల ధరలు కుదేలై వైజాగ్, కర్నూలులో భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయని, ఇక అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడడం కోసమే వైసీపీ ఇదంతా చేస్తోందని రాజధాని రైతులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా. మొత్తం మీద రాజధాని వ్యవహారమంతా ఇన్సైడర్ ట్రేడింగ్ అంశం చుట్టూ తిరగడం మొదలైంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయాన్ని వేడెక్కించడం మొదలుపెట్టాయి. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ వైసీపీ ఆరోపణలు చేస్తే విపక్షాలు రివర్స్ అటాక్ మొదలుపెట్టాయి. ఆ వేడిలో అమరావతి భూముల వ్యవహారం కోర్టుకెక్కింది. రాజధాని అమరావతి భూముల ప్రాంతంలో భూముల కొనుగోళ్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ లేదని తేల్చి పలువురిపై సిఐడి నమోదు చేసిన కేసులను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో తప్పేముందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అన్ని కోణాల్లో విచారణ జరిపి తీర్పు ఇచ్చినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది.
హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 6 పిటిషన్లపై ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. అసలు హైకోర్టు తీర్పులో తప్పేంటి? రాజధాని ఎక్కడ వస్తుందో పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇంతే ధరకు భూమిని అమ్మాలని కొనుగోలుదారులు ఏమైనా అప్లికేషన్ పెట్టారా? అలా చేస్తే మోసం చేసినట్లవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదిస్తున్న తరుణంలో న్యాయమూర్తులు జోక్యం చేసుకుని హైకోర్టు పరిశీలనల్లో తప్పు ఎక్కడుందో చెప్పాలని పేర్కొంది. భూ క్రయ విక్రయాలు జరిపిన 6-7 ఏళ్ల తర్వాత క్రిమినల్ కేసులు నమోదు చేయడాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఈ పరిస్థితుల్లో దాని ఉత్తర్వుల్లో తప్పేముంది? అదేంటో మేము తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చివరికి తన వాదనలు వినిపించడానికి మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అడగడంతో కేసు వాయిదా పడింది. ఏదేమైనా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ పెట్టిన కేసులకు సంబంధించి హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించడంతో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు ఏ వాదనలు వినిపిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. ఆయన ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్న నాయకుడు. కాలక్రమేణా ఫ్యాక్షనిజం తగ్గుముఖం పడుతున్న ఆయన్ని మాత్రం ఆ ఇమేజ్ వెంటాడుతూనే ఉంది. కుటుంబ పెద్దల్ని ఆ ఫ్యాక్షనిజంతోటే పోగొట్టుకుని వారి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేస్తారు ఆ లీడర్. ఆయనే రామసుబ్బారెడ్డి. జమ్మలమడుగు రాజకీయాల్లో మంచి పట్టున్న ఆయన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగారు. అలాగే టీడీపీ అధికారంలో లేనప్పుడు ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తరువాత రాష్ట్ర విభజనతో మారిన పరిణామాలతో ప్రస్తుతం ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చింది. అలా అధికార పార్టీలో ఉన్న ఆయనకు మనశ్శాంతి లేకుండా పోయిందట. ఎందుకు పార్టీ మారానా అని తెగ ఇదైపోతున్నారట. అదేంటంటారా? కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో మంచి పట్టున్న సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పరిస్థితి ఎరక్కపోయి ఇరుక్కుపోయిన చందంగా మారిందా? సీఎం జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైసీపీలోకి వెళ్లి తప్పు చేశానని ఆయన ఆత్మవిమర్శ చేసుకుంటున్నారా అంటే అవునని అంటున్నారు ఆయన అనుచరులు. అసలు రామసుబ్బారెడ్డి అంతగా మదనపడడానికి ముఖ్య కారణం జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో రాజకీయ వైరమేనని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. నిజానికి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి రావడం మొదటి నుంచి సుధీర్ రెడ్డికి ఇష్టం లేదు. రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి చేరినప్పటి నుంచి ఆయన్ను సుధీర్ రెడ్డి పక్కన పెడుతూ వస్తున్నారు. ఇరువురి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. వీరిద్దరి రాజకీయ వైరంతో పార్టీ కేడర్ అయోమయానికి లోనవుతోంది. ఇది మున్ముందు నియోజకవర్గంలో పార్టీకి నష్టం చేకూరుస్తుందని భావించిన వైసీపీ పెద్దలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పలుమార్లు ప్రయత్నం చేశారట. స్వయంగా సజ్జల రామకృష్ణారెడ్డి రంగంలోకి దిగినా ఫలితం కనిపించలేదంట. చివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు కూడా ఇద్దరి పంచాయతీ వెళ్ళిందట. ఆయన ముందు కలిసి పనిచేస్తామని తలలూపిన ఇద్దరు నియోజకవర్గానికి రాగానే మళ్లీ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారట. ప్రస్తుతం
వైసీపీ పెద్దలు కూడా రామసుబ్బారెడ్డికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదట. ఇటీవల జమ్మలమడుగులో పలు అభివృద్ధి పనులకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు కలిసి శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామసుబ్బారెడ్డిని వారు పట్టించుకోలేదట. దీంతో ఆయన జనంతో కలిసి అభివృద్ధి పనుల ప్రారంభం కార్యక్రమాన్ని చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీన్ని అవమానంగా భావించిన రామసుబ్బారెడ్డి అక్కడి నుంచి అలిగి వెళ్లారు. ఇలాంటి పరాభవాలు ఇంకెన్ని ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న ఆందోళన ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఈ క్రమంలో వైసీపీలో కొనసాగడంపై రామసుబ్బారెడ్డి పునరాలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి రామసుబ్బారెడ్డి వైసీపీలోనే ఉంటూ నిలదొక్కునేందుకు ప్రయత్నం చేస్తారా, లేక ప్రత్యామ్నాయం చూసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్దే పై చేయి అయినట్టు కనిపిస్తోంది. తెలంగాణ నీటి వృధాను అడ్డుకోండి, లేకపోతే శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తీసుకోండి అంటూ జగన్ చేసిన డిమాండ్ కేంద్ర గెజిట్తో నిజం కాబోతుంది. అయితే కేంద్ర నిర్ణయంపై తెలంగాణ సర్కార్ ఆగ్రహంగా ఉంది. జలజగడం ప్రస్తుతానికి పరిష్కారమైన 2 తెలుగు రాష్ట్రాలపై కేంద్రం పట్టు బిగుస్తున్నట్టుగా కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు మునుముందు 2 రాష్ట్రాలకు నిజంగానే రాజకీయ ఇబ్బందులు తెస్తాయా? తెలంగాణ నీటి వృధాను అడ్డుకోండి, లేదా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్ని కేంద్రం పరిధిలోకి తీసుకోండి అంటూ జగన్ చేసిన డిమాండ్ నిజం కాబోతోంది. తెలంగాణ దూకుడికి అడ్డుకట్ట వేసేందుకు 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను ఆయా బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చేలా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి ఆపేయాలంటూ కృష్ణా బోర్డు తెలంగాణ సర్కారుకు ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో జగన్ తాను అనుకున్నది సాధించినట్టయింది. మరీ ముఖ్యంగా నాగార్జున సాగర్పై తెలంగాణ పెత్తనానికి చెక్ పెట్టినట్టయింది. అయితే ఈ గెలుపు తాత్కాలికమే అంటున్నారు విశ్లేషకులు. 2 పిల్లులు రొట్టె ముక్క కథను దీనికి ఉదాహరణగా చెబుతున్నారు. రొట్టె ముక్క కోసం 2 పిల్లులు కొట్టుకుంటుంటే మధ్యలో న్యాయం చెప్పడానికి వచ్చిన కోతి ఆ రొట్టెను పంచినట్టే పంచి మొత్తం తినేస్తుంది. ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టుల వ్యవహారం కూడా భవిష్యత్తులో అలానే తయారవుతుందని అంటున్నారు నిపుణులు. నేరుగా తీసుకెళ్లి జుట్టును కేంద్రం చేతిలో పెట్టారని అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో కేంద్రంతో సఖ్యతగా ఉండే రాష్ట్రానికి బోర్డు నిర్ణయాలు అనుకూలంగా, సఖ్యతగా లేని రాష్ట్రానికి బోర్డు నిర్ణయాలు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు. కేవలం నీటి సరఫరా మాత్రమే కాదు, విద్యుత్ ఉత్పత్తిపై కూడా పరోక్షంగా కేంద్రానికే పెత్తనాన్ని దఖలు పరుస్తోంది గెజిట్ నోటిఫికేషన్. ప్రస్తుతం తనకు ఇష్టం వచ్చినట్లు తెలంగాణ విద్యుత్ను ఉత్పత్తి చేసుకుంటోంది. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని మానిటర్ చేసుకుంటోంది. భవిష్యత్తులో ఇక తెలంగాణకే కాదు, ఏపీకి కూడా ఆ అవకాశం ఉండదు. విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా కూడా బోర్డుల అనుమతి తీసుకోవాల్సిందే. అంటే పరోక్షంగా కేంద్రం అనుమతి తప్పనిసరి. ఈ విషయంలో కేంద్రం నిర్ణయంలో జాప్యం తలెత్తితే రాష్ట్రాలే ఇబ్బంది పడతాయి. తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది. దీనికి తోడు కొత్త ప్రాజెక్టుల వ్యవహారం కూడా భవిష్యత్తులో మరింత ఇబ్బందికరంగా మారుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అలాంటి వివాదాలు తలెత్తితే కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి పరిష్కరించాలి. అయితే అనూహ్యంగా ఈ విషయంలో జోక్యం చేసుకుని అంతా తానే అయి వ్యవహరించాలన్నట్లు నీటి సరఫరా విషయంలో పూర్తి అజమాయిషీ కేంద్రమే దఖలు పరుచుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని ఆలోచనకు అవకాశం ఇచ్చినట్టయింది. అదే సమయంలో శ్రీశైలం, ఇంకా నిర్మాణం పూర్తి కాని పోలవరం విద్యుత్ ప్రాజెక్టులను కూడా కేంద్రం తన పరిధిలోకి తీసుకోవడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలపై మున్ముందు పెత్తనం చేస్తుందని మేధావులు సైతం చెబుతున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ ఎదుగుదలకు అడుగులు వేస్తోంది. ఇలాంటి కీలక సమయంలో అత్యంత కీలకమైన జల వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న కాషాయ పార్టీ. దీంతో బీజేపీ రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలకు కొన్ని అధికారాలు లేకుండా చేసిందని అంటున్నారు. ఇదే విధానం కొనసాగితే మున్ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాగు, తాగునీటి సమస్యలు, విద్యుత్ వంటివి కూడా రాష్ట్రాల అధికార పరిధి నుంచి చేజారిపోవడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఉన్న అంచనాల మేరకు రెండు నదుల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తున్నట్టే కనిపిస్తున్నారు. అదే సమయంలో తెలంగాణ సీఎం ఏకంగా ఈ ప్రతిపాదనను తిప్పికొడుతున్నారు. దాని వెనుక కూడా బీజేపీ పెత్తనం పెరుగుతుందనే ఆందోళన కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.